హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈజీగా క్విక్గా చేసుకునే ఆలూ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్గా బంగాళదుంపలను బాగా వాష్ చేసుకొని తగినంత వాటర్ పోసి బాగా కుక్ చేసుకోవాలండి. కుకింగ్ అయ్యాక తొక్క తీసేసి మీడియం పీసెస్గా కట్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలండి. అలానే ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చిని కూడా తీసుకొని సైడ్ పెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. మెత్తగా బ్లెండ్ చేస్తే బాగోదండి టేస్ట్. స్టవ్ పైన కళాయి పెట్టేసి ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేశాక ముందుగా కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని చిటికెడు పసుపు, కారం తగినంత వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆలూని యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఒకసారి కలుపుకున్నాక టేస్ట్కి తగ్గ సాల్ట్ని కూడా యాడ్ చేద్దామండి. యాడ్ చేశాక మూత పెట్టేసి 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. కలుపుకున్నాక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఫైనల్గా ఫినిషింగ్లో కొంచెం మసాలా వేసేసుకొని కలిపి పెట్టేస్తే టేస్టీ ఆలూ ఫ్రై అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, విడివిడిగా నైస్గా వచ్చింది కదండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, ఇస్క్ యూ ఆల్. కామెంట్ మర్చిపోకండి. బాయ్ బాయ్.